చెట్టుల గురించి బుద్ధని చెప్పాను, అర్థమవుతుంది. మనం సంపాదించుకున్న కంటితో చూసిన కర్మ, చెవితో విన్న కర్మ, చేతులతో చేసిన కర్మ, ఇవే కదా నీకు 15. నీ ఇంద్రియాల ద్వారా నువ్వు చేస్తున్నది ఏమిటి? 15 కదా. ఆ 15లోనే నీ మనసు కూడా వచ్చేస్తుంది, నీ బుద్ధి అన్నీ అందులోనే వస్తాయి. ఎందుకంటే అందులో సాత్వికాంశ, అందులో రజోంశ, అందులో తమోంశతో కదా నీ మనస్సు, నీ బుద్ధి, నీ ఇంద్రియాలు తయారైన అన్నీ కలిసి 15. 16 సంగతే నీకు తెలియదు. వీటన్నిటితో చేసిన కర్మని సాయంత్రం అయ్యేప్పుడు మనం నిద్రపోయేటప్పుడు అన్ని ఇంద్రియాలతో చేసిన కర్మలు ఆపుకుని కారణ శరీరంలో దాచిపెట్టుకుంటారు. ఆ కారణ శరీరం ఎక్కడుందో ఇప్పుడు మీరు చెప్తారు. మనం నిద్రపోయినప్పుడు ఎక్కడుందో ఇప్పుడు మీరు చెప్తారు. మనం నిద్రపోయినప్పుడు నేను హాయిగా అన్నీ తిన్నాను, పొట్ట నిండా వెళ్ళి మంచం మీద పడుకున్నాను. పడుకోగానే నిద్ర పట్టిందా? నాకు పట్టలేదు. కొంచెం సేపు అటు నిద్రపోయి ఆ తర్వాత కూడా నాకు నిద్ర వస్తాను. అటు ఇటు పొందిన తర్వాత నా కళ్ళు లోపలికి లాక్కుపోయి, అదొక్కటి మనకు తెలుసు. అట్లా చేతులు లాక్కుపోతాయి, కాళ్ళు చచ్చుకుంటుంది, లేవలేను, పడుకున్నారా అని అంటాను. చూడండి, శరీరం అంతా చచ్చుపడ్డది, ఇంకా లేచేటువంటి యాక్టివ్గా లేదు. అంటే ఇదంతా కూడా పడుకోవడానికి సిద్ధపడింది. ఆ సమయంలో ఎందుకు ఇది చచ్చుబడిందంటే దీని ఆహారాన్నంతా తీసుకుని కారణ శరీరంలోకి వెళుతోంది. ఆహారం అంటే దాని కర్మే, మనం చేసిన పాపపుణ్యాలు అనేటువంటి కర్మ. ఎవరు తీసుకుపోతారు? ఇంద్రియాలు తీసుకుపోతారు. ఇంద్రియాలంటే మనం చేసుకున్నటువంటి కళ్ళు, ముక్కులు, ఇవన్నీ అవే కదా చేసినాయి. వాటి ఆకులు క్లోరోఫిల్ తయారు చేసుకుంటే అవి తినవు కదా. తీసుకెళ్ళి ఆ చెట్టు ఆహారం ఎక్కడ దాచిపెడుతుంది? దాని గింజలో దాచిపెడుతుంది. దాని గింజ కాదంటే మీరు వేసిన కాయ అయితే దాని వేరులో ఉన్నటువంటి ఆ కాయలో మళ్ళీ విత్తనమే. కానీ అది ఇవాళైనా పని మనిషి వస్తుందో రాదు కదా. నేను ఈ పని అంతా చేసుకోవాలి అంటే నీకు పడుకుండే వరకు పని మనిషి సంగతి గుర్తుంది, లేవగానే పని మనిషి సంగతి గుర్తుంది. మధ్యకాలంలో ఏమైంది ఎప్పుడైనా ఆలోచించావా? మామూలు వాడు ఏమంటాడంటే వైదిక ధర్మ మార్గపరత నీకు లేదనుకో, నిద్రపోయినాను అంట. ఎందుకు నిద్రపోయినావు? నిద్రలో నీకు ఏం జరిగింది? నాకు తెలియదు అంటే నీకు తెలియకుండా పోనీ చచ్చిపోయినావా? చావలేదు. ఇప్పుడు చావలేదని ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ లేచావు కదా, తెల్లవారు లేచావు కాబట్టి నేను మధ్యలో చావలేదు కాబట్టి నేనున్నాను. నేను నిద్రపోయేటప్పుడు ఉన్నాను, లేచిన తర్వాత ఉన్నాను. ఇప్పుడు నేను నిద్ర లేవగానే ఫస్ట్ మీకు నిద్ర లేవగానే ఏమొచ్చింది చెప్పండి. మెళుకువ రాగానే ఏమొచ్చింది? ఆ గింజలో నుంచి 2 పప్పులు ఇలా బయటకు వచ్చింది. రెండు వస్తాయి ప్రతి గింజలో నుంచి. ఏమేమిటా 2? నేను, నాది. నేను లేచా, నా పని మనిషి రాలి. మీరు ఆలోచించండి, కారణ శరీరంలో నుంచి 2 పప్పు బద్దలు బయటకు వస్తున్నాయి. ఈ 2 ఇప్పుడు చెట్టును డెవలప్ చేసేది. అంతవరకు నేను లేదు. నీకు నేను లేదా అంటే చచ్చిపోయిందా? లేదు, అవ్యక్తంలో అడిగిపోయింది, అవ్యక్తంలో ఉంది. అందుకు కారణ శరీరంలో అవ్యక్తం అంటున్నాను. ఎందుకంటే నీకు చెట్టు కనపట్టలేదు, పూలు కనిపించలేదు, కొమ్మలు కనిపించలేదు, ఆకులు కనిపించలేదు. చెట్టులో అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందులో నుంచి వచ్చినాయి? ఒక గింజలో నుంచే వచ్చింది. మరి గింజలో ఉన్నప్పుడు నాకు అన్నీ ఓపెన్ చేసి ఏదైనా టెస్టులు చేసి అది డైసెక్షన్ చేసి చూపించండి. ఈ పార్ట్ ఆకు అవుతుంది, ఈ పార్ట్ కొమ్మ అవుతుంది, చూపించు. నాకు చూపించలేదు. నా చెట్టులో నుంచి 2 పప్పు బద్దలు మాత్రం భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది. నా కారణ శరీరంలో నుంచి నేను జాగృతిలోకి వచ్చేటప్పటికి 2 బయటకు వచ్చినాయి. ఆ 2 నేను, నాది. ఆ క్షణంలో ఇదం నా మామ అనుకోమంటాడు. ఇదం ఈ కనపడిన వృత్తులు ఏవైతే వచ్చినాయో నాలో నుంచి 2 వృత్తులు బయటకు వచ్చినాయి. అందులో ఒకటి ఏమిటి? నేను.
నేను అన్న స్ఫురణ కలగకుండా ఎవ్వరూ ఉండలేదు. నేను నిద్ర లేచాను. వీడు నిద్ర లేస్తే ఏమిటి ఇంకా అంటే వీడి ఉద్దేశం ఏమిటి? నేను నిద్ర లేచాను, నిద్ర లేవగానే నాకు కాఫీ తెచ్చియాలి, నువ్వు తీసుకురాలేదు. ఆమె ఎక్కడో వంటింట్లో ఉంది. వీడు ఏ నేనుగా మాట్లాడుతున్నాడు? కార్యమైన నేనుగా మాట్లాడుతున్నాడు. వీడికి అసలు వచ్చింది ఏ నేను? కారణమైన నేను బయటకు వచ్చింది. నువ్వు ఈ కార్యమైన నేనులో నుంచి కారణమైన నేను వెళ్ళావంటే నీకు మోక్షమేరా నాయన అన్నాడు. అంతకంటే ఏం లేదు. ఇంకో కారణం తయారు చేసింది. ఇప్పుడు ఆ పప్పులు వచ్చినాయి, 2 పప్పులు వచ్చినాయి. ఒక చెట్టులో నుంచి 2 ఇలా వచ్చాయి. ఒకటి నేను, ఒకటి నాది. అవి 2 కదా, 2 ఆకులుగా ఉంటాయి. మళ్ళీ మధ్యలో నుంచి ఇంకోటి వస్తుంది. మొక్కలు అంతే కదా. నువ్వు ఇక్కడే తుంచావు అనుకో, ఇప్పుడు ఈ గింజ ఇంకో గింజ తయారు చేయగలదా? ఇందులో ఒక్కదాన్ని తుంచు, ఇక రాదు. ఇదం నా మామ, ఇది నాది కాదు అనుకో. ఆ నా మామ అనే అక్షరాన్ని నమః అన్నారు. అన్నిటికీ నమః పెడతాడు చూడు. ఎందుకు నమః అంటున్నాడు? ఎక్కడ నిన్ను ఇదని నమః అనమన్నాడు? మనం ఏం చేస్తున్నామంటే నూనె నెయ్యో అదంతా తీసుకొని ఆహుతులు పోసి ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్న మమ, ఇది ఇంద్రుడికి, ఇది నాకు కాదు, ఇది అగ్నికి, ఇది నాకు కాదు, ఇది కుబేరుడికి, ఇది నాకు కాదు అని అంటున్నాం మనం. వాళ్ళందరూ మన దగ్గర ఊరికే తీసుకోరు. వీడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను మళ్ళీ తిరుగుతా పోలా, వీడికి ఇంకేదో ఇవ్వాలి. ఏమి ఇస్తున్నాడు? అదే కదా, వడ్డీ నేను అప్పుడే కదే. నేను నీకు బర్త్డే అని నేను ఒక గిఫ్ట్ ఇస్తే మళ్ళీ నా మ్యారేజ్ డేకి నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. నాకు బర్త్డే లేదు కదా, మరి ఇంకా పెద్దదాన్ని కదా, ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చేటప్పుడు ఇంకా కాస్త ఎక్కువ ఇస్తావా తక్కువ ఇస్తావా? నేను ఇచ్చిన దానికంటే నువ్వు ఎక్కువ ఇస్తావు. ఈసారి నువ్వు ఎక్కువ ఇచ్చావు కాబట్టి నేను మళ్ళీ అంతకంటే ఎక్కువనే ఇవ్వాలి. మరి కర్మ అందుకే కదా కలుస్తున్నది. ఆలోచించండి. శంకరుడు ఒక్కొక్క క్వాలిటీ చెప్పి మనకి చంపుతున్నాడు. వైదిక ధర్మ మార్గ పరత అంటే ఇదిరా నాయన. అమ్మా ఇదైపోయింది కదా, రాలేదా? అయ్యో కూర్చోవా, చాలాసేపు అయిపోయిందా? ఇప్పుడే వచ్చాడు కదా, కనెక్షన్ పెట్టరా నాయన. మరి నీకు మధ్యలో పోతుంది. దీంట్లో కూడా ఒక పాటల సగం కొంచెం పోయింది. అప్పుడు తినేది వాళ్ళు అట్లా పోగొట్టుకోవాలండి. ఎక్కడైనా మొత్తం పాఠం ఉంది, అది ఉందే. సరే సరే. వైదిక ధర్మ మార్గ పరత వేదం ఏం చెప్తోంది అంటే, వేదం ఇది చెప్తోంది. ఇది ఇంకొక రకంగా నీకు వెళ్ళిపోయి అసలు వేదం ఏం చెప్పిందో నీకు తెలియ పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్తోంది తత్తు త్వం అసి అని చెప్పింది. ఇప్పుడు త్వం ఎవరు, తత్ ఎవరు? తత్వమసి కదా వేదం చెప్పింది మనకు. అదే కదా అన్ని ఉపనిషత్తుల సారాంశం అంతా 4 అక్షరాలు. ఆ పొట్ల చెట్టుకి చెప్తున్నాడు, ఓ పొట్ల చెట్టు, నువ్వు పొట్ల గింజవి కాకుండా రాలేవు. ఓ పొట్ల చెట్టు నువ్వు పొట్ల గింజవి, ఓ పొట్ల చెట్టు నువ్వు ఇవ్వబోయేది పొట్ల గింజవి. కాబట్టి ఈ పొట్ల చెట్టు అనేది నాశనం అయిపోతుంది. ఆ గింజలు నాశనం కావు. అవి వర్షం వచ్చినా పోవు, ఎండొచ్చినా పోవు. ఎండలో ఎండయ్యండి. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అని చెప్తున్నాడు. అవి ఏం చేయదు. అక్కడ గింజ అయితే నీకు అగ్నిలో వేస్తే వేగిపోతుంది, అది కాదు. అందుకని అంతవరకే చెప్తాను. లిమిటేషన్స్ మన గింజ ఎగ్జాంపుల్. కారణ శరీరానికి ఆ లిమిటేషన్స్ లేవు. కారణ శరీరం తత్ త్వమసి అన్నాడు. తత్ ఎవరు అంటే ఇప్పుడు గింజ, నీకు కనపడకుండా ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి ఈ చెట్టునంతా తన లోపల దాచుకున్నటువంటి అది ఏదైతే ఉందో అది తత్తు.
మరి ఇదెవరు? ఇది త్వం. త్వం ద్వారా రాబోయేదెవరు? ఇంకొక జన్మ పోయే నేను తప్పు. ఈ కార్యకారణ సంబంధం ద్వారా తత్తు త్వం అసి అని తెలుసుకుంటే నేనేం చేస్తాను? త్వం లేకుండా పోతుంది. ఏముంటుంది? తత్తే ఉంటుంది. అంటే త్వం అనేది నా శరీరం, తత్ అనేది నాలో ఉన్న పరమాత్మ. ఈ శరీరానికి ఇంకా పరమాత్మ దాకా వెళ్ళలేదు, లోపల ఉన్న కారణ శరీరమే చెప్తుంది. ఇందులో నుంచి దీన్ని వేరు చేసినట్లయితే ఇది నశిస్తుంది. నీ దృష్టి దీని మీద ఉండదు. దీని మీద దృష్టి లేకపోతే ఇది పొడుగైతే నాకేమిటి, ఇది పొట్టి అయితే నాకేమిటి, ఇది తెల్లగా ఉంటే నాకేమిటి, ఇది నల్లగా ఉంటే నాకేమిటి, ఇది గయ్యాడిది అయితే నాకేమిటి, ఇది శాంతం, అవన్నీ దాని బుద్ధులే కదా, దాని ఐశ్వర్యాలే కదమ్మా. ఇందాక ఐశ్వర్యం విశేషణాలే కదా. ఏ మనిషి అయినా అందంగా ఉన్నాడు అంటే వాడి విశేషణం. వాడి చర్మం తెల్లగా ఉంది, వాడి విశేషణం. వాడు మంచివాడు, వాడి విశేషణం. వాడు డబ్బులు ఉన్నవాడు, వాడి విశేషణం. వాడు తెలివిగలవాడు, వాడు చదువుకున్నవాడు, ఇవన్నీ వాడి విశేషణాలు. వాడు ఒకడు ఉంటే విశేషణాలన్నీ ఉంటాయి. వాడు విశేష్యం, అది విశేషణం. వాడు ఉండాలి. నేనే లేకపోతే అవన్నీ ఏం లేవు. నేను ఉంటే ఇవన్నీ నాకు వచ్చినట్టు, నేను లేకపోతే ఇవన్నీ నాకు లేవు. తత్వం అసి అని చెప్పింది. రజ్జు సర్పాన్ని నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. తత్వమసి అనేటువంటి మహావాక్యం చెప్పి రజ్జు సర్పాన్ని ఉదాహరణ చెప్తాడు. ఎప్పుడు చెప్పినా రజ్జు సర్పం, ఇంకోటి ఏం చెప్పడానికి లేదు. ఏమిటి అంటే నాయన ఈ ప్రపంచం రజ్జు సర్ప భ్రాంతి అంటాడు. రజ్జు సర్పం అంటే ఏమిటి? అంతకుముందు అక్కడ రజ్జువే ఉంది, తాడే ఉంది, కానీ నీకు పాము కనిపిస్తోంది. అంతకుముందు నెక్లెస్ ఉండి ఇప్పుడు గాజులు కనిపించినట్టు కాదు. కిందసారి ఈ ఎగ్జాంపులే చెప్పాం. అట్లా కాదు. ఎందుకంటే దానికి ఇంకొకటి తయారు చేయాల్సిన వాడు కావాలి. ఇప్పుడు తాడు మీది పామును తీసేయడానికి ఇంకొకటి అక్కర్లే అసలు. మరి ఏం కావాలి? నాకు దీపం కావాలి. తాడు మీద పాము పోవాలంటే నాకు లైట్ కావాలి. దీపం బట్టి చూసినట్టయితే పోతుంది. ఇప్పుడు నాకు ఈ సంసారం కనపడుతోంది. ఇప్పుడు నాకు అంటే సంసారం అనేది పాము నాకు కనపడుతోంది. నాకేం కావాలి? నాకు తాడు కావాలి. పాము కనపడుతోంది, నాకు తాడు కావాలి. నాకు కార్యం కనపడుతోంది, నాకు కారణం కావాలి. దేని ద్వారా నాకు కారణం అయిపోయింది. తాడు మీద పామును చూపించాలంటే, తాడు మీద పామును తీసేసి తాడును చూపించాలంటే నీకు దీపం కావాలి, లైట్ కావాలి, నీకు వివేకం కావాలి. అందుకు వివేక చూడమని అన్నాడు. నీకు వివేకం ఎందుకు కావాలో చెప్తున్నాడు. నాకు ఎందుకు వివేకం కావాలి? నీకు వివేకం లేకపోతే ఈ ప్రపంచం సత్యం అనేటువంటి భ్రాంతి నీకు కలుగుతుంది. దీన్ని మార్చి ఇంకోటి ఏదో చేసి కాదు, ఇప్పుడు కనబడుతున్న ఈ ప్రపంచాన్నంతా, ప్రపంచం అంటే ఇప్పుడు ఏమిటి? ఆ 15. ఈ 15 నశించింది. ఇందులో నశించవచ్చు. విత్తనాన్ని తయారు చేసి ఈ చెట్టు నాశనం అయిపోతుంది. నా కర్మను తయారు చేసుకుని నా శరీరాన్ని నేను వదిలేస్తున్నా. కర్మ తయారైపోయింది, ఇంకెందుకు ఈ శరీరం నాకు? ఆ కర్మ ఏం చేస్తుంది? ఇంకో శరీరాన్ని తయారు చేస్తుంది. అంతే కదా, మళ్ళీ ఇంకో కార్యం, దాని పని అది కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా దగ్గర ఎప్పుడైతే వివేకం అనేది ఉన్నదో, వైదిక ధర్మ మార్గం అందుకు కదా నాకు కావాలి. నాకు వేదం చెప్పింది తాకు అర్థమయ్యేటువంటి కుటుంబంలో నేను పుట్టాలి. ఆ కుటుంబంలో పుట్టలేదనుకో, అటువంటి గురు పరంపరలో కన్నా నేను వెళ్ళాలి. ఎందుకంటే గురు పరంపరలో వెళితే గురు గర్భంలో వచ్చి నువ్వు పుట్టినట్టే. నీ గురువు ఏ కులం వాడో నీకు ఆ కులమే. నీ గుణాలు నీవన్నీ పోతాయి. ఎందుకంటే మాతృగర్భంలో నుంచి పుట్టిన వాడికి మళ్ళీ జన్మ ఉంది కదా. గురు గర్భంలో నుంచి పుట్టిన వాడికి జన్మ లేదు. గురువు తయారు చేసుకుంటాడు వాడు, వాడికి మళ్ళీ పుట్టనయ్యాడు. పుట్టితే వాడు చంపుతాడు. ఇక్కడే చంపి పెడితే మళ్ళీ పుట్టే అవకాశం కూడా అక్కడే కట్ చేస్తాడు. అది 2 వచ్చేటప్పటికీ వాడిని కట్ చేస్తాడు కదా వాడు. అది డబ్బు తీసుకుని చెయ్యడు. డబ్బులు ఇచ్చే గురువులు లాభం లేదమ్మా. వాడు ఏం చెప్పడు అసలు, వాడికే రాదు.
రాకపోతే దీనికి డబ్బు విలువ కట్టాడు అతనికి పాద పూజలే సమర్పయాలి. అంతే మరి, అంతే కదా మరి. వాడి దేహం అలా ఆ పంచ దశలు 15 ఇవి కళలు వాడిని అట్లా అడుగుతున్నాయి. 16వ కళ వాడికి తెలియదు. ఒకళ్ళు ఎవరో అడిగారు, అరుణకు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము ఒకసారి. మా కోడలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళాం. అంటే ఆవిడ మీరు ఏం చేస్తారంటే నాకు షోడశి ఉపదేశం అయిందండి అని చెప్పాను నేను. అమ్మ షోడశి ఉపదేశం అయిందా, అది ఎంతో అదృష్టం. అరుణని పిలిచి మీ అత్తగారిని పొరపాటుకప్పుడు ఆవిడ వీడియో అనవాకు నువ్వు అరుణ, ఆవిడ షోడశి ఉపదేశం అయింది అని ఆవిడొచ్చి చెప్పింది మా అరుణకి. ఆ షోడశి తెలియడం చాలా గ్రేట్ అన్నమాట. అది షోడశి నిత్యా షోడశిగా రూప. లలితా సహస్రనామాల్లో ఒక్క నామం అది. అది తెలియడం చాలా గ్రేట్. అది తెలిస్తే ఏమిటి లాభం అంటే వాడు మళ్ళీ పుట్టడానికి అవకాశం లేదు. ఏ రకంగానూ వాడు పుట్టలేడు. నాకు ఇది తెలియలేదే, అది తెలియలేదు, అసలు క్వశ్చనే లేదు. వాడు పుట్టే అవకాశమే లేదు. నీకు ఆ జ్ఞానం అందుకు కావాలి. అందుకు వైదిక ధర్మ మార్గపరత కావాలి. విప్రుడుగా ఉంటే సరిపోలేదు. విప్రుడుగా ఉంటే నీకు దేనికోసం చెప్పాడు? ఆహార నియమం పాటించకపోతే నీకు నీకు మరి ఎదురీదాల్సి వస్తుంది. అందుకని అందరూ పెట్టినవి గబగబా తినవద్దండి. ముఖ్యంగా తామసికమైనటువంటి ఆహారం డాక్టర్లుగా చెప్తున్నారు. ఆయిలీ ఫుడ్ తినవాకండి. ఆయిలీ ఫుడ్ రాజసికమైన ఆహారం. తర్వాత తమస్సునే పెంచుతుంది. మన సైన్స్ ప్రకారం కూడా మనం తిన్న ఆహారంలో మన శరీరం కన్జ్యూమ్ చేసుకునేంత చేసుకొని మన శరీరం కొంత వాడుకుంటుంది. వాడుకునే ఆహారాన్ని ఏం చేస్తుంది? అదంతా ఫ్లాట్ లాగా చేసి మన చర్మం కింద బాగా దాచిపెట్టుకుంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతున్నది. అవును, నిజంగా జరుగుతున్నది అదేనరా, మనకు తెలియటల్లా. రుచిగా ఉందని ఇంకాస్త మింగుదాం ఇంకాస్త మింగుదాం అని మింగితే ప్రయోజనం ఏముంది? ఏం లేదు. అదంతా లోపల ఉండి మన ఎముకలు ఇవన్నీ కొంత ఇంత బరువు వేయడం కోసం డిజైన్ చేయబడ్డాయి. మరి ఈ చెట్టు అంటే దాని కెపాసిటీ అంతే కదా. ఒక చెట్టు విత్తనం పెడితే ఆ చెట్టు, ఈ చెట్టుకేమో విపరీతమైన బరువు పడేసాం. అది మొయ్యలాగా ఎముకలన్నీ విరిగిపోతుంది. దానివల్ల ఏమవుతోంది? నువ్వు తిన్న ఆహారం నీ శరీరం ఖర్చు పెట్టలేదు కాబట్టి అది తామసికంగా మారుతుంది, తమస్సు చేరుస్తుంది. అందుకే మనం తినంగానే చూడండి, ఎక్కువ కడుపు నిండా తిన్నాం అనుకోండి, వెంటనే నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుంది? మనం ఎప్పుడు అనుకోలేదు. కడుపు నిండా తిన్నాను, హాయిగా నిద్రపోతున్నాను. హాయిగా నిద్రపోవడం కాదు, నువ్వు కడుపు నిండా తిన్నావంటే నీ శరీరంలో ఉన్న ఇంద్రియాల్లో ఉన్న ఆ సెల్స్ అన్ని కూడా పొట్ట దగ్గరికి వచ్చినాయి. ముందు దీన్ని చెయ్యాలా నాయన, ఇది ఇంత వేసింది నా మీదికి, మిగిలిన ఇంద్రియాల సంగతి నేను పోకూడదు, వాటిని బంద్ చేయించకూడదు, దీని సంగతి చూడాలి అని పొట్ట దగ్గరికి వచ్చి అక్కడ పనిచేస్తున్నాయి అవన్నీ. అందుకని నీకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది అంటే అర్థం ఏమిటి? తమస్సులో వెళుతున్నావు. నువ్వు పిచ్చి పిచ్చి తిన్నాన్ని తిన్నావు అనుకో, తమస్సు వేగిపోతుంది. తమస్సు వేగినప్పుడు నీకు ఆలోచించే శక్తి ఉండదు. వైదిక ధర్మ మార్గపరతానికి అర్థం కాదు. అందుకనే తతో విప్రత. శంకరుడు ఇంకా ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడు విప్రుడుగా పుట్టలేదే, నేను వచ్చే జన్మలో విప్రుడుగా పుట్టి వైదిక ధర్మ మార్గాన్ని అవలంబుడుగా ఉండి అని అనుకుంటే నాయన వచ్చే జన్మ దాకా నువ్వు వెయిట్ చేయొద్దు. ఇప్పుడు ఒక విప్రుడైన వాడిని, ఒక వైదిక ధర్మ మార్గం ఉన్నవాడిని ఒక గురువుగా ఎన్నుకుని వాడి గర్భంలో పుట్టు. ఎందుకంటే వచ్చే జన్మ నీకు మానవ జన్మ ఇస్తానని నేను గ్యారంటీ పెట్టాను. కానీ ఒక గ్యారంటీ ఇచ్చాడే, మానవ జన్మ ఇస్తానని చెప్పాడు. కానీ అప్పటికి నువ్వు గురు పరంపరలో ఉండాల్సిందే కదమ్మా. అప్పటికి నువ్వు గురు పరంపరలో ఉంటేనే మానవ జన్మ ఉంటే నీకు ఇది ఈజీ కదా. అప్పుడే మానవ జన్మ నువ్వు అనుకుంటావేమో. ఇప్పుడు ఎందుకంటే ఈ పుస్తకం విన్న వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు కదా. వాడు అనుకుంటాడేమో నేను బ్రాహ్మణ్ణి కాదు కదా, ఇది నాకు రాదేమో, నేను వేరే కులంలో. అసలు నీ పుట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను హైబ్రిడ్ చేస్తున్నాడు. హైబ్రిడ్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే, ఒక కాకరకాయ ఉందనుకో, కాకర గింజలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మన గింజలన్నీ కాకర గింజలు అనుకుందాం కాసేపు. ఈ కాకర గింజల్ని తీసుకెళ్ళి పంచదార పానకంలో నానబెట్టాం.
షుగర్ కేన్ జ్యూస్లో కాకర గింజలన్నీ పోసాం, సంవత్సరాల తరబడి అందులో నాన్న అనుకున్నాం కాసేపు. ఇప్పుడు కాకర గింజ భూమిలో పాతి పెడితే రూపం కాకరకాయ వస్తుంది, రుచి తీయగా వస్తుంది. ఎప్పుడో యోగ వాసిష్టంలో వశిష్ఠుడు చెప్పాడు రాముడికి ఈ సంగతి. నువ్వు ఇదేమిటి చేదు రసంలో మామిడి పండు